మీనము వారికి కనుక చూసుకున్నట్లయితే మీన రాశి వారికి ప్రస్తుతం ఏలినాడు శని ప్రభావం తగ్గింది. మనకి వక్రించినందుకు శని 12లో రాహు ఉన్నాడు. ఈ మాసంలో చంద్రుడితో సహా 5 గ్రహాలు మారుతున్నాయి. చంద్రుడు 2 రోజులు మారుతుంటాడు. అది కాకుండా రవి 6లో ఉండే రవి 17వ తేదీ నుంచి సప్తమంలోకి మారుతున్నాడు. అదే 6వ భావంలో బుధకేతువులు కూడా ఉన్నారు కాబట్టి ఆయన 7వ తేదీ నుంచి మారుతున్నాడు. ఇంతకాలం సప్తమంలో నీచబడి ఉన్నటువంటి శుక్రుడు అష్టమంలోకి మారుతున్నాడు. అదేవిధంగా చతుర్థంలో ఉండే కుజుడు 19వ తేదీకి ఉచ్చస్థానంలో ఉండే గురువుని చేరుకోవడం, మరియు 12లో రాహు ఉండడం. మరి ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మీకు ఎలా ఉండబోతుంది, ఏ దేవతా ఆరాధన చేయాలి, ఎటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఎప్పుడైతే రాశిలో శని వక్రించాడో ఒక రకంగా చాలా మటుకు స్ట్రెస్ తగ్గిస్తుంది. అయితే మీకు ధనాధిపతి 4లో ఉన్నందుకు ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునే విషయంలో కొంచెం జాగ్రత్తగా చూసుకొని తీసుకోండి. ప్రాపర్టీకి ధనం ఇస్తున్నాము. అయితే ఈ కుజుడు 19వ తేదీ నుంచి మారుతున్నాడు. ఉచ్చస్థానంలో ఉండే గురువు దగ్గరికి వెళ్తున్నందుకు ఫైనాన్షియల్ గ్రోత్ మరింత పెరుగుతుంది 19వ తేదీ నుంచి. ఎందుకంటే ధనాధిపతి వెళ్ళి అక్కడ కలుస్తున్నాడు కాబట్టి. లేదా తండ్రి నుంచి రావాల్సిన ధనం రావడము, సంతాన అభివృద్ధి కలగడము, ఇవన్నీ కూడా కలుగుతాయి. సంతానం కోసం చేసే ప్రయత్నం కూడా 19వ తేదీ నుంచి బాగుంటుంది చెప్పాలంటే. కాకపోతే 6వ భావంలో రవికేతువులు ఉన్నందుకు కొంచెం అప్పుల విషయంలో గవర్నమెంట్ రిలేటెడ్ వ్యక్తులకు అప్పులు ఇవ్వడం తీసుకునే విషయాల్లోని కొంచెం జాగ్రత్తగా ఉండండి. కాకపోతే ప్రభుత్వం గవర్నమెంట్ అండర్టేకింగ్లో ఉండే ఉద్యోగాలు కొన్ని ఉంటాయి, అవి లభిస్తాయి కూడా. రవి 6లో ఉన్నందుకు 17వ తేదీ వరకు. అయితే ఈ 17వ తేదీ నుంచి రవి మారుతున్నాడు. ఆల్రెడీ 7వ తేదీ బుధుడు మారిపోయి ఉన్నాడు. కాకపోతే ఇక్కడ ఏంటంటే 19వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ఎవరైతే బంధువర్గంలోని మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారితో, లేదా రాజకీయ సంబంధంగా ఉండేటువంటి కొన్ని పరిచయాలు పెంచుకోవడానికి కానీ, వివాహ ప్రయత్నాలకు కానీ 19 నుంచి 26వ తేదీ వరకు చాలా అనుకూలంగా ఉంది. అష్టమంలో శుక్రుడు వస్తున్నందుకు కొన్ని ఇన్సూరెన్సెస్ మూలంగా కలిసి వస్తుంది, పార్ట్నర్స్ మూలంగా డబ్బులు వస్తాయి 3వ తేదీ నుంచి ఈ నెల చూసుకున్నట్లయితే. మరియు కాస్త రీసెర్చెస్ కలిసి వస్తాయి చెప్పాలంటే. ఇక 12లో రాహు ఉన్నందుకు కొంచెం విదేశీ యోగాలు కూడా ఏర్పడతాయి. అయితే డేట్స్ వైజ్గా చూసుకుంటే మీకు 1, 29, 30 తేదీలు ధనపరమైనటువంటి విషయాల్లో అనుకూలత ఉంటుంది. 3, 4 తేదీలు కాస్త లాంగ్ జర్నీస్ ఉంటాయి. కొంచెం సిబ్లింగ్స్తో అది మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. 5, 6 తేదీలు కొద్దిగా ఏంటంటే సంతానం కోసం ఏదైనా ల్యాండ్స్ తీసుకుని ఇట్లాంటి విషయాల్లో బాగుంది. కాకపోతే కొంచెం వాహనం మీద వెళ్ళేటప్పుడు కొద్దిగా స్లోగా వెళ్ళండి. బట్ డోంట్ వరీ, ప్రాపర్టీ యోగం కూడా ఉంటుంది అక్కడ. ఇక 7, 8, 9 తేదీలు తీసుకునే నిర్ణయాలు చాలా కీలకమైన ఉంటాయి. దానివల్ల మీ లైఫ్ కూడా మంచి టర్న్ తీసుకుంటుంది. 10, 11 తేదీలు అప్పులు ఇవ్వడం తీసుకోవడం, హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. 14, 15 తేదీల్లో ముఖ్యంగా మీరు ఇక్కడ కొంచెం మీ సంతానము వాహనం మీద వెళ్ళేటప్పుడు స్లోగా వెళ్ళమని చెప్పండి. కాకపోతే కొన్ని ఇన్సూరెన్సెస్ మూలంగా కూడా కలిసి వస్తుంది, కొంత రీసెర్చెస్ మూలంగా కూడా. 24, 25 తేదీలు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయకూడదు. 26, 27, 28 తేదీలు పర్టికులర్గా మీరు అంటే ఇది కొంచెం ప్రయాణ సూచనలు చూపిస్తుంది. బట్ కొంతవరకు బెనిఫిట్స్ కూడా ఉంటాయి దీనివల్ల. ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన దక్షిణామూర్తి యొక్క ఆరాధన, రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. చాలామంది నన్ను అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే అసలు జాతకం ఎప్పుడు చూపించుకోవాలి, వాస్తు ఎప్పుడు చూపించుకోవాలి, ఈ రెండిటికి క్లారిటీ ఇస్తాను మీకు. జాతకం పుట్టగానే చూపిస్తారండి చాలామంది. ఏంటంటే 12 ఏళ్ళ వరకు చూపించకూడదు, 8 ఏళ్ళ వరకు చూపించకూడదు అంటారు. ఎందుకంటే అది బాలారిష్టాలు ఉంటే చూసిన ఆస్ట్రాలజర్ ఎవరైతే ఉంటారో దైవజ్ఞుడు, అతనికి ఆ దోషం అంటుకుంటుందనే భయంతో చూడరు. కానీ ఉపాసన చేస్తూ ఉన్నట్లయితే భారం మొత్తం అమ్మవారి మీద వేసి అమ్మవారు చూపిస్తుంది, అమ్మవారు పలికిస్తుంది అన్నప్పుడు ఇబ్బంది ఏమీ ఉండదు. గుర్తుపెట్టుకోండి. ఉపాసన చేయాలి, అనుష్ఠానం చేయాలి. రోజు కనీసం 2-3 గంటల సేపు జపంలో కూర్చోవాలి. గాయత్రి కానీ మీ ఇష్టదేవత కానీ చేసుకుంటే ఇబ్బంది ఉండదు. ఇక రెండవ విషయం ఏంటంటే అసలు చిన్నప్పుడు చూస్తేనేగా ఏ దోషం ఉంది ఏంటని చేసేది, రైట్. ఇక జనరల్గా చిన్నప్పుడు పక్క పెట్టేస్తే అసలు ఎప్పుడెప్పుడు చూసుకోవాలి జాతకాన్ని. మీకు మహాదశ మారుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అంటే మనకి పుట్టినప్పటి నుంచి ఉదాహరణకు అశ్విని నక్షత్రంలో పుట్టాం,
కేతు మహర్దశ 7 ఏళ్ళు ఉంది. 7 ఏళ్ల తర్వాత శుక్ర మహర్దశకు 20 ఏళ్ళు ఉంటుంది. అలా మహాదశ మారేటప్పుడు ఖచ్చితంగా చూపించుకోవాలి. ఎందుకంటే ఒక దశ మారేటప్పుడు లేదా అంతర్దశలు మారేటప్పుడు కూడా చూపించుకోవడం మంచిది. మనకి ఆలోచన విధానము, మనం చేసే యాక్టివిటీస్లో ఖచ్చితంగా మార్పులు ఉంటాయి అక్కడ. అంటే అప్పటి వరకు బాగానే ఉన్న వ్యక్తి అప్పుడే నేను విదేశాలకు వెళ్ళాలనుకుంటాడు. లేకపోతే అప్పటి వరకు అసలు నాకు వివాహమే వద్దన్న వ్యక్తి వివాహం చేసుకుందాం అనిపిస్తుంది, లేదా వివాహం వద్దనిపిస్తూ ఉంటుంది, లేదా సడన్గా సడన్గా ఒక వ్యాపారం చేద్దాం అనిపిస్తూ ఉంటుంది, ఒక షేర్ మార్కెట్ చేద్దాం అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే గ్రహం జీవుణ్ణి ప్రేరేపిస్తుంది. గ్రహం యొక్క ప్రేరేపణ వలన ఆ జీవుడికి, అది స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు, వారికి ఆలోచన వస్తుంది. ఆ ఆలోచన మీకు పాజిటివ్ వైపు వెళ్ళే ఆలోచన, నెగిటివ్ వైపు వెళ్ళే ఆలోచన. ఎందుకంటే ఒక వ్యక్తి ఇంటి నుంచి వెళ్ళిపోయిన సినిమా ఫీల్డ్లోకి వెళ్ళిపోవాలని హైదరాబాద్కు మెడ్రాస్కు వెళ్ళిపోయి సూపర్ స్టార్ అయిన వ్యక్తి ఉన్నాడు. ఎందుకు పనికి రాకుండా వ్యసనాల బారిన పడ్డ వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇక్కడ పర్టికులర్గా ఏంటంటే ఈ విషయంలో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, గ్రహం మారినందుకు ఎటువంటి రిజల్ట్స్ ఇస్తుంది అనే దాన్ని బట్టి మహాదశ అంతర్దశ మారినప్పుడు ఒకటి చూపించుకోవాలి. తరచూ యాక్సిడెంట్స్ అవుతున్నాయి, లాసెస్ అవుతున్నాయి, అనారోగ్యం అవుతుంది, లేకపోతే ఎప్పుడు గొడవలు అవుతున్నాయి, ఈ సందర్భాల్లో కూడా మీరు చూపించుకోవచ్చు. లేదా ఉద్యోగం మాటిమాటికి పోతుంది అంటే సిచ్యువేషన్స్, మీ లైఫ్లో సిచ్యువేషన్స్ డిఫరెంట్గా అవుతున్నాయి, దశ మారినట్టు మీకు తెలియదు, అప్పుడు కూడా చూపించుకోవాలి. అదేవిధంగా ఇల్లు మారేటువంటి విషయాల్లో గృహం మారుతున్నాము, గృహం మారేటప్పుడు కూడా మంచి గృహంలోకి వెళ్ళడం చాలా ముఖ్యం. ఎందుకంటే వాస్తువు జాతకం ఎలా పనిచేస్తుంది, వాస్తు కూడా అంతే బ్రహ్మాండంగా పనిచేస్తుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇల్లు మీకు ఏ డైరెక్షన్ పనిచేస్తుంది, ఆ ఇల్లు యొక్క పదం ఎలా ఉంది, ఇల్లు కనుక బాగుంటే మీ లైఫ్ చాలా మటుకు సెట్ అవుతుంది. ఇది చాలా చాలా ట్రూ. ఇది నేను కొన్ని సంవత్సరాల పరిశోధనలో చెప్తున్నటువంటి అంశం, కొన్ని వందల వేల ఇల్లులు చూసిన తర్వాత. ఎందుకంటే మనం శాస్త్రాలన్నీ కూడా మనం భయపడడానికో కాదు, మనం జీవితాన్ని హ్యాపీగా ఉండడం కోసం. ఇక రెండవ విషయం ఏంటంటే, ఇక్కడ సొంతిల్లు కట్టుకునేటప్పుడు కట్టుకున్న సమయం నుంచే చక్కటి ప్లానింగ్, అంటే వాస్తుపరంగా పరిపూర్ణంగా ఉండే ప్లానింగు, అందులో పర్ఫెక్ట్గా డోర్ పదం ఎక్కడ పెట్టాలి, ఎక్కడ వాష్రూమ్స్ ఉండాలి, ఎక్కడ ఎటువంటి యాక్టివిటీస్ చేయాలి, ఇంట్లో ఎటువంటి రంగులు వేసుకోవాలి, అన్నీ కూడా వస్తాయి వాస్తు ప్లానింగ్లో. ఆ రకంగా మీరు ప్లానింగ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఆ రకంగా ప్లాన్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఇల్లు అద్దిల్లు అయినప్పుడు ఎలాగా అని సందేహం కలుగుతుంది చాలామందికి. అద్దింట్లో కూడా ఎటువంటి మార్పులు చేయకుండా, అంటే ఏదో పగలగొట్టకుండా తీసేయకుండా కూడా చేయవచ్చు, గుర్తుపెట్టుకోండి. అద్దె ఇంట్లో కూడా అంటే వాస్తు అంటే ఎంతసేపు దీన్ని మొత్తం కూల్చేయాలంటే మనము అద్దెంట్లో ఎక్కడ కుదురుతుంది అనుకుంటూ ఉంటారు. కానీ అద్దెంట్లో కూడా రంగుల ద్వారానో, వస్తువులు పెట్టుకునే అమరికలో తేడా ఉండడం వల్ల చిన్న ఇప్పుడు బ్లాకర్స్ అంటూ ఉంటారు, లేకపోతే చిన్న మెటల్స్తో కొన్ని రెమెడీస్ చేస్తాం వాష్రూమ్ ఉండకూడని ప్రదేశంలో ఉన్నప్పుడు. ఆ రకంగా కూడా మీరు చేసుకోవచ్చు. అయితే ఇవన్నీ నాకు తెలియవండి, నాకు జాతకం లేదు. సరే వాస్తు అంటే మనం వాస్తు చూస్తాం, జాతకం లేదు, అప్పుడు ఏం చేయాలి? నిత్యము దీపారాధన అలవాటు చేసుకోండి, ఉదయం సాయంత్రం. నిత్యము మీ ఇంటి దగ్గర లేదని ఆలయం ఉన్నట్లయితే వెళ్ళండి. మీకు జాతకంలో ఎటువంటి మహాదశ నడుస్తున్నా, ఎటువంటి అంతర్దశ నడుస్తున్నా ఖచ్చితంగా బాగుంటుంది. హ్యాపీగా అయితే ఉంటారు. కోట్లు సంపాదించకపోయినా ప్రశాంతంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. ఎందుకంటే ఎన్ని కోట్లు సంపాదించినా కూడా ఆనందం లేకపోతే వేస్ట్. కాంతారా మూవీ చూశారుగా, కాంతారా మూవీలో ఏంటి, ఆనందం కోసం రాజు బయలుదేరుతాడు. ఒక రాయిని చూసినప్పుడు ఆ ఆనందం కలుగుతుంది. అలా ఏంటంటే మీకు నిత్యము లలిత చదువుకోవడం, వినడం. జాతకం తెలియదండి, నాకేం చేయాలో అర్థం కావట్లేదు, అమ్మవారే మనకు దారిని చూపిస్తుంది. నువ్వు వెళ్ళే తప్పు, ఈ రూట్లో వెళ్ళకు, ఇబ్బంది వస్తుంది, షేర్ మార్కెట్లోకి వెళ్ళకు, లేకపోతే షేర్ మార్కెట్లోకి వెళ్ళు, బాగుండేది ఉంటుంది, పాడైపోయి ఉంటాయి వాళ్ళ జాతకాలను బట్టి. నీచభంగ రాజయోగాలు ఉన్నాయి, అద్భుతంగా కలిసి వస్తున్నాయి. విపరీత రాజయోగాలు ఉన్నాయి, అద్భుతంగా కలిసి వస్తున్నాయి. పంచమహాపురుష యోగాలు ఉన్నాయి, కొంతవరకు సపోర్ట్ చేస్తుంది జాతకాన్ని. ఆ రకంగా జన్మజాతకంలో అసలు ఏ దోషం ఉంది, ఏ యోగం ఉంది, ఎప్పుడు ఏది మనల్ని ప్రేరేపిస్తూ యాక్టివ్ చేస్తుంది అనే విషయాన్ని మనం జాతకం ద్వారా తెలుసుకుంటూ ఉండాలి. శ్రీమాత్రే నమః.